పహల్గామ్ ఉగ్రదాడితో భారత్ పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఇటువంటి సమయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాయాది పాకిస్తాన్కు భారత్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్పై విరుచుకుపడింది. ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా మిస్సైళ్లతో మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. భారత సరిహద్దు నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలపై దాడులు చేసింది. బహవల్పూర్, మురుద్కే, గుల్పూర్, సవాయి, బిలాల్ క్యాంప్, కోట్లీ క్యాంప్, బార్నాలా క్యాంప్, సర్జల్ క్యాంపుల మీద క్షణాల వ్యవధిలో మిసైళ్లు ప్రయోగించింది. ఈ దాడికి ఆపరేషన్ సింధూర్ అనే పేరు ఊరికనే పెట్టలేదు. పహల్గామ్ దాడిలో ఉగ్రవాదులు ఒక మతానికి చెందిన పురుషులను మాత్రమే ఎంచుకొని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సింధూరం తుడిచేశారు. దానికి ప్రతీకారంగానే ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. భారత ప్రభుత్వం చేసిన ఈ దాడులపై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై అంటూ సోషల్ మీడియా మారుమోగుతోంది. పాక్పై చేసిన ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఎక్కడా ఎటువంటి పొరపాటు జరగకుండా దగ్గరుండి అధికారులందరినీ సమాయత్తం చేశారు. ఈ క్రమంలో సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఎయిర్ ఫోర్స్కు ఆదేశాలిచ్చారు. అదేవిధంగా ఉగ్రవాద శిబిరాలపై భారత్ చేసిన ఈ దాడుల గురించి ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు వివరించారు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసినట్టు అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యుఏఈకి సమాచారం అందించారు. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जिंदाबाद। प्रधानमंत्री श्री नरेंद्र लाइव फ्रेम है सेलिब्रेशन जिंदाबाद। भारत माता की। పాక్ మీద దాడులకు కొద్దిసేపటి ముందు ఇండియన్ ఆర్మీ ఎక్స్లో ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోకు విజయం కోసం సాధన, దాడికి సిద్ధం అని ట్యాగ్ చేసింది. ఈ వీడియో పోస్టు చేసిన కాసేపటికే పాక్పై దాడులు జరిగాయి. అనంతరం మళ్లీ మరో పోస్టు పెట్టింది. న్యాయం జరిగింది అంటూ ఎక్స్లో పోస్ట్ చేసింది. దాంతో ఇండియన్ ఆర్మీని పొగుడుతూ సోషల్ మీడియాలో భారీగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ ఆర్మీ చెప్పింది, చేసింది అంటూ ఆ వీడియోను రీపోస్ట్ చేస్తున్నారు. దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాడుల తరువాత భారత ప్రభుత్వం స్పందించింది. పహల్గామ్ దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచడమే తమ ఉద్దేశమని వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. దాడుల దృష్ట్యా భారత్లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను అధికారులు మూసివేశారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా, పాక్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచించారు. ఇరు దేశాల మధ్య ఉన్న ఈ గొడవ కొన్ని దశాబ్దాలుగా సాగుతుంది అన్నారు. దీనికి వీలైనంత త్వరగా ముగింపు పలకాలన్నారు. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరు అన్నారు. ఇరు దేశాలకు ఎంతో చరిత్ర ఉందని, వాటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయని ట్రంప్ అన్నారు. ప్రస్తుతం ప్రపంచానికి ఘర్షణలు వద్దు, శాంతి కావాలని ట్రంప్ ఆశించారు. भारत माता की।
नाम मिटा दो, नक्सल पर से नाम मिटा दो।